సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలండి. సో పండుగ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. లేదు మీరు ఫ్రీగా లేకపోతే చిన్న లైక్ అయితే చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. సో మేమైతే రీసెంట్గా అయితే మాత్రం బీరపాదులు అయితే పెట్టాము కదా, ఈ రోజైతే అవి కోస్తున్నాము. ఎన్నో కాదులేండి, ఒక 5-6 మునాల్లో అయితే పెట్టాము. అది కూడా అరటి మొక్కల మధ్యలో పెట్టాము. కంప్లీట్‌గా ఒక మునంలో అయితే అరటి అండ్ బొప్పాయి పెట్టాము. మిగిలిన మునంలో అయితే మాత్రం అరటి అండ్ ఇవి పెట్టాము. బీరపాదులైతే పెట్టాము. కంప్లీట్‌గా నేలపాదులే ఇవి. సో, అంటే నేలపాదులతో బెనిఫిట్ ఏంటంటే దానికి మనం పందిరి వేయనవసరం లేదు. నేల మీద దానికి ఇష్టం వచ్చినట్టు ఎలా కాలితే అలా వెళ్ళి మనకి కాయనైతే ఇచ్చేస్తది. సో, అందుకని చెప్పేసి నేలపాదునైతే పెట్టుకున్నాము. అయితే మాకైతే మాత్రం ఇక్కడ అరటి మొక్కలైతే కొంచెం కొన్ని మొక్కలైతే పాడయ్యాయి, కానీ మిగిలినవి అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో ఈరోజైతే ఉగాది కదా, పిల్లలకు కూడా హాలిడే ఇచ్చారు. సో వాళ్ళని కూడా తీసుకొచ్చాము. ఆఫ్టర్నూన్ వరకు అయితే కోకో కోసాం కదా నిన్నైతే మాత్రం. ఆ కోకో నుంచి ఫ్రూట్ అయితే కంప్లీట్ చేసాం, మొత్తం తీసేసాము అవైతే మాత్రం. ఆ పని అయిపోగానే బీరపోతులకైతే తడలేక కొంచెం వడిలిపోయినట్టు అయిపోయాయి. సో అందుకని చెప్పేసి 3ంటికి ఎలాగ పవర్ తీసేస్తారని చెప్పేసి మా దానికి తడైతే పెట్టడం జరిగింది. నిజానికైతే నిన్న సగంలో సగం అయిపోయింది. కంప్లీట్గా ఒక 4-5 మునాల వరకు ఉన్నాయి చెట్లు కోకో కొయ్యవలసినవి. ఆ పని కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఈలోపు ఇంకా పవర్ కట్ అయ్యే టైం కూడా అయిందని చెప్పేసి తనైతే తడికి ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. ఇంకా పవర్ కట్ అయిపోగానే బీరకాయలు కోయడం అయితే స్టార్ట్ చేసాము. సో మధ్యలో అయితే మామిడి చెట్టు ఉంది కదా అని చెప్పేసి మామిడి చెట్టు అయితే వీడియో తీసాను. సో మేమైతే ఇది వరకు ఈ 2 ఎకరాల చేలో అయితే మేము వేరుశెనగ పండించే వాళ్ళము. ఇప్పుడైతే మాత్రం పామాయిల్ మొక్కలు ఎదిగినాయి కదా, ఎదగటం వల్ల ఆకులు అవి పెద్దవి అవ్వటం వల్ల నీడ ఎక్కువ ప్లేస్లో వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి మొక్కలు తక్కువ పడతాయి అని చెప్పి ఇంకా మేము వేరుశెనగ వేయడం ఆపేసాము. అందుకని చెప్పేసి మేమైతే కొంచెం అరటి అండ్ బీరపాదులు ఇంకా బొప్పాయి పెట్టడం జరిగింది. సో పెట్టడం అయితే పెట్టాం, కానీ మాకైతే ఈ సాగు ఇదే కొత్త అనమాట. ఎలా ఉంటుందో తెలీదు. ప్రజెంట్ ఇప్పుడైతే బాగానే ఉంది. సో ఈ బీరపాదు అయితే చూసారా, కొమ్మలట్టుకుని మరీ ఎక్కేసింది. సో మా అయితే దాన్ని తీసేశారు, ఎందుకంటే అలా పైకి ఎక్కింది అయితే కాయలు కాయదు కదా. సో ఫైనల్గా అయితే మా కోకో తోట లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి పామాయిల్ అండ్ బొప్పాయ అరటి ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది కదా మామిడి చెట్టు, అది మా మకాన్ చేను అనమాట. అక్కడే స్టే చేస్తాం ఎక్కువసేపు అయితే మాత్రం. నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మేము తీసుకువెళ్ళిన హాట్ వాటర్ తాగుతారనమాట పిల్లలు అయితే మాత్రం. ఆ హాట్ వాటర్ కూడా అయిపోయింది. సో అందుకని చెప్పి మా అయితే చెట్టు నుంచి కొబ్బరి బొండాలు అయితే తీసుకొచ్చారు. అవైతే తాగి రిటర్న్ అయితే అయిపోయాము. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. సో ఇంతవరకు ఓపికగా నా వీడియో చూసారు అంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ కంపల్సరీ ఒక లైక్ అయితే చేసేసేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.